ఇండస్ట్రీకి ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం లేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు దిల్ రాజు గారు బాధ్యత తీసుకునే క్రమంలో వారు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈరోజు అతని వల్ల జరిగినటువంటి నష్టము అతను దాన్ని సరి చేసుకోలేకపోవడం వల్ల అతను మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది. అదే రోజు సంఘటన జరిగిందంటే వెంటనే బయటకు వస్తే ఇంత గ్రావిటీ ఉండేది కాదు కదా. బయటకు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి లేదు రేపు తెల్లారి 11 రోజులైన వారు కనీసం ఏమనంటే మన లీగల్ టీం పోకమని చెప్పండి. అప్పుడు తప్పకుండా పోదు కదా మీరు అన్నట్టే అనుకున్నా. ఘటన జరిగిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాన్ని పరామర్శించి సరే 50 లక్షలు 1 కోటి రూపాయల పైసలు ఇస్తే ఇచ్చినంత మాత్రాన నా తప్పు కాకుండా పోతుందా? పోదు కదా. గ్రావిటీ తగ్గడానికి అవకాశం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆయన మేనేజ్మెంట్ చేసుకోవడంలో విఫలమైన చెప్తున్నా. ఒకవేళ తను రావడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడం కానీ మానవీయ కోణంలో చూడడం కానీ వారు చేయకపోవడం వల్ల తీవ్రత పెరిగిందనే మాట. ఆ రోజు ఈ సభలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంటే 60 మందిని ఇస్తే మాట్లాడిస్తే ఇప్పుడు ఒకరు అరెస్ట్ చేసి పోగానే వారి కోసం పరామర్శలు వెళ్తుండ్రే అక్కడ అతను చనిపోయి ఉన్నది అలా కొడుకు చావుపడుతున్నాడు ఎందుకు పరామర్శించినటువంటి మాటలో మాట వస్తుంది. మన తెలంగాణలో ఒక అంశం మాట్లాడి మరో అంశాలు జోడించడానికి ప్రయత్నం చేసే క్రమంలో వచ్చినటువంటి మాటలు ఎందుకు భావిస్తారు? దీనికి కూడా రాజకీయ కోణాలు ఎందుకు ఇస్తున్నారు? ఇది కుట్ర కోణాలు ఎందుకు ఇస్తున్నారని చెప్పిన మాట నేను అనేది ఆ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు వారు ఏమంటుంటే ఇంకో మాట అన్నాడు సత్యదూరం మాటలు కోడంగల్లోనని. అందులో అతను కేటీఆర్ పక్కన బీఆర్ఎస్ కండు వేసుకున్నటువంటి ఓఈజేఎస్ కి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. అట్లంటే మరి బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ చేసిందని ఇప్పుడు అనాలా? ఆ కండను అది జరిగిన దాడిని మరొక క్షణం ముఖ్యమంత్రి ఖండించలేదు. మీ అందరికి ఖండించలేదు దాడుల సంస్కృతి మంచిది కాదని చెప్పని. మీరు తప్పనే ప్రయత్నం ఇక్కడ కూడా చట్టం తన పని తను చేసుకుపోయి మీరు సివి ఆనంద్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా ఇంకా ఇదే విధంగా బీఆర్ఎస్ బీజేపీలు దబాయింపు దూరంతో లేకపోతే రాజకీయ కోణంలో ఇట్లా మాట్లాడితే రేపు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పిన కోణంలో మాట్లాడేటువంటి మాటలుగానే భావించాల్సింది తప్ప మరొకటి కాదు. ఈ రోజు చట్టం తన పని తను చేసుకుపోయే కోణంలో భాగంగా వారు మాట్లాడినటువంటి అంశాల్లో భాగంగా వారి విచారణకి ఈ రోజు రమ్మన్నదేమో, మళ్ళీ సందర్భం విచారణ రమ్మంటున్నారేమో. ఇప్పుడు ఎట్లా అనుకుంటే డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది సినిమా తారులు ఎన్ని రోజులు లైవ్ షో పెట్టినట్టుగా సీరియల్ 1, 2, 3, 4 అని ఒక నెల రోజులు నడిపించారు. లేదంటే వీళ్ళంతా ప్రతి సినీ తారులు తీసుకొని వచ్చి ఆ రోజు మేమన్నా అన్నావా? సినీ ఇండస్ట్రీ పారిపోయే విధంగా భయపడినందుకు గురి చేస్తున్నాం మేము అన్నావా? కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులో కొకైన్ సంబంధించినటువంటి కేసులలో ఒక స్పెషల్ అధికారిని నియమించి ప్రతి రోజుకి ఒక సీనియర్ యాక్టర్ పిలిపించుకోలేరండి వీళ్ళు. అప్పుడు ఎటువైనా వీళ్ళ ఆలోచనలు ఎందుకు సినీ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు అంతమంది వీళ్ళు ఎవరిదైనా ఒక కేసు పెట్టిరండి అంటే నేనేమంటున్నట్టు వీళ్ళు కావాలని వీళ్ళకైతే కరెక్ట్ పాయింట్ ఇది మీరు అన్నది. యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఇష్యూగా చూడకుండా మీరు ఈ పాయింట్ కరెక్టే. ఇది ఎందుకంటే అది డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇదే నాగార్జునది అన్నపూర్ణ స్టూడియో 7 acres 5 acres దానికి సంబంధించి కొంత అడావుడి జరగడం కానీ కాదండి. అనేక మంది సినిమా క్యూ లైన్ పట్టించి పిలిపించి మాట్లాడినటువంటి దానికోసం స్పెషల్ షో కూడా అవకాశం ఇచ్చినాము. టికెట్ 3,000 పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినాము. ఈ రోజు మా ముఖ్యమంత్రి మాట్లాడిందల్లా 30,000 జీతం తీసుకునే అతనికి కొడుకు అభిమాని 4 టికెట్లు 12,000 పెట్టుకొని కొనుక్కొని పోయినటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం సమయం అచ్చప్పుడు మాట్లాడుతుంది. దాన్ని కూడా తప్పు తీసే విధంగా వీళ్ళు మాట్లాడడం కుట్రలు అనే విధంగా అల్లు అర్జున్ వేరే ఉంటది. అల్లు అర్జున్ గారి మా మీద ఆయనకుంటది సాంప్రదాయము అని గౌరవం అనేది ఆయనకుండా పోతే ఇట్లా ఆయనకుండాలి. మేము అతని ఎక్కడికో వ్యక్తిగత అనడం అంటే ఆయన ఒక వ్యక్తిగతాన్ని విమర్శించే దాన్ని ప్రయత్నం జరిగిన సంఘటనలు ఆయనలో ప్రాచ్యాయితం కనిపిస్తలేని చెప్పిన మాట మానవీయ కోణం కనిపించలేని మాట్లాడింది. తండ్రి గారు మాట్లాడిన మాటలు ఇంకా ఏ విధంగా మాట్లాడటం గురించి కాదండి. ఇక్కడ మాట్లాడటం అనేది రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎవరు దోచింది వాళ్ళు మాట్లాడే ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ కదా మన దేశంలో. కాబట్టి ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు. కానీ అది కాదు ఒక మాట ఇన్సిడెంట్ కానీ ప్రభుత్వం కానీ పోలీసుల వైఖరి కానీ అల్లు అర్జున్ వైఖరి కానీ వీటి మీదనే చర్చించుకోవాలి మనం. అంతేగాని వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని అంటారు. ఏముంది సోషల్ మీడియాలో అంటారు, బయట మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. మాటలకు మనం పట్టుకొని కూర్చుంటే నల్ల పంచాయతీలు లాగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి కాకుండా ఈ 4 చుట్టూనే మాట్లాడినప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు ఎలాగైతే ఘటన గురించి మాట్లాడాలని మనం అనుకుంటున్నామో
డ్రగ్స్ అప్పుడు కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సీరియస్గా టేకప్ చేసింది, స్పెషల్ ఆఫీసర్ని పెట్టింది, దాదాపు 30-40 మంది హీరోల్ని ఇతర యాక్టర్స్ని విచారించింది, వాళ్ళని పదే పదే పిలిపించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకడు కూడా దొరకలేదు, అది వేరే విషయం. కానీ ఒక్కళ్ళు కూడా దొరకలేదని మనం అనుకుంటున్నాం. సరే చట్టపరంగా దొరకలేదు మనం అనుకుంటే ఏం జరిగింది అనేది అది అనవసరం. తెలియని విషయం గురించి మనం మాట్లాడలేము. కాదు శ్రీనివాస్ గారు ఒక మాట, ఎమ్మెల్యే గారు కాదు ఇప్పుడు ఆ డీకేఆర్ గారు అన్నట్టే అవుతుంది మనం అంటే కూడా. మీరన్నా నేనన్నా ఒక మాట, నేను అట్లంటలేను, నేను ఒకటంటలేను, నేను ఆ మాట ఆత్మావలోకం చేసుకోవాలని అది వాళ్ళు ఇక్కడ కాదు. ఒక్క మాట సార్, ఒక్క మాట అంటే మనం డీవియేట్ అవుతున్నాం. దయచేసి డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వాళ్ళని క్యూ కట్టించిన మాట వాస్తవం. అనుమానాలు, ఆ డ్రగ్ పెడ్లర్స్ చెప్పిన పేర్లు అన్నింటిని పట్టుకొని విచారించిన మాట వాస్తవం. సరే, వాళ్ళు ఎందుకు బుక్ అవ్వలేదు, వాళ్ళని ఎందుకు లోపలేదు అని అంటే ఏం దొరకలేదని అనుకోవాలి. ఇక ఇంకేం జరిగిందో అంటే అది మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ చక్రవర్తి గారు సంజయ్ గారి ఇందాక ఒక మంచి సజెషన్ చేశారు. ఏమని అంటే దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి అంటే